హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం సంస్థ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ వచ్చిందండి. ఏ నోటిఫికేషన్ని మీరు మిస్ చేసుకున్నా ఈ జాబ్స్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. సో ఎందుకంటే మనకు చిన్న వయసులోనే లక్షల జీతం నెలకు పొందొచ్చు అనమాట. సో ఇటువంటి అనుభవం కూడా ఏమీ అవసరం లేదు. సో మన దగ్గర డిగ్రీ సర్టిఫికేట్లు ఉంటే చాలన్నమాట. ఓకేనా? సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటువంటి అవకాశం మళ్ళీ రాదండి. సో పర్మనెంట్ జాబ్స్ అన్నీ కూడా అనుభవం కూడా ఏమీ అవసరం లేదు. చిన్న వయసులోనే లక్షల జీతంతో మనం ప్లేస్ అవ్వచ్చు కేంద్ర ప్రభుత్వంలో. సో మనకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో పూర్తి రోజులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ వీడియోని స్కిప్ అవ్వకుండా చూడండి. అలాగే వీడియోని చూస్తూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది అధికారిక నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోకస్ చేయాల్సింది శాలరీస్ అండి. నిజంగా అద్భుతంగా ఉన్నాయి శాలరీస్. గవర్నమెంట్ సెక్టార్లో నెలకు 1,40,000కు పైగా జీతం అయితే తీసుకోవచ్చు అనమాట. ఇందులో మనకు పే స్కేల్ అనేది 50,000 రూపాయలు ఉంది చూడండి. ఈ యొక్క ఉద్యోగాలకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదండి. పే స్కేల్ 50,000 రూపాయలు ఉన్న ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. సో ప్రయాణం ఎంత అంటే 17,33,000 జీతం అయితే మనం తీసుకోవచ్చు. ప్రయాణం 17 లక్షల జీతం అనేది మనం తీసుకోవచ్చు అండి. సో నెలకు చూసుకుంటే అన్ని అలవెన్సెస్ కలుపుకొని 1,44,000కు పైగా మనము చేతికి తీసుకోవచ్చు అనమాట. ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి ఏ నోటిఫికేషన్ని మీరు మిస్ చేసుకున్నా ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చింది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ నుంచి అయితే రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అన్నమాట ఇది. సో ఇక్కడ మీకు జాబ్ వస్తే మాత్రం లైఫ్ సెట్ అయిపోతుందండి. ఇక్కడ నుంచి చాలా రకాల ఉద్యోగాలు అయితే రావడం జరిగింది మనకు. కానీ నేను ఓన్లీ ఎక్స్పీరియన్స్ లేని ఉద్యోగాల్ని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు కూడా వాటిని ఫోకస్ చేయండి. మనకి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 5వ తారీఖు నుంచి జూన్ 30 వరకు ఆన్లైన్లో లింక్ అవైలబుల్గా ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. మీరు అప్లై చేయాలి అనుకుంటే కింద లింక్స్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ నుంచి మనం ఏ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు, ఎన్ని ఉద్యోగాలు విడుదలయ్యాయి, వీటన్నిటి గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మెకానికల్ ఇంజనీర్ అని చెప్పేసి మనకు 93 ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. మీ వయసు 18 నుంచి 25 మధ్యలో ఉండాలి. 18 to 25. చాలా చిన్న వయసులోనే మనం లక్షల జీతంతో ప్లేస్ అవ్వచ్చండి. దీనికి కావాల్సిన అర్హత ఏంటి అంటే 4 years ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్. మెకానికల్ ఇంజనీరింగ్ చేసింటారు కదా, సో వాళ్ళు దీనికి అర్హులండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదనమాట. మీ దగ్గర మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన డిగ్రీ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. 93 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 50,000 పే స్కేల్. సో మీకు చెప్పాను కదా స్టార్టింగ్లోనే 50,000 పే స్కేల్ ఉంటే 17,33,000 జీతం సంవత్సరానికి. నెలకు 1,44,000 రూపాయలు అయితే మీరు జీతం తీసుకోవచ్చు. ఇక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండి. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 4 ఏళ్ల డిగ్రీ కలిగి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 43 పోస్టులు అయితే ఉన్నాయి. 18 to 25 years అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్. సో ఇవి కూడా మనకు 5 ఉద్యోగాలు ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 4 ఏళ్ల డిగ్రీ పూర్తి చేస్తున్నారు. 18 to 25 years అనేది మీకు వయసు అర్హత ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఉద్యోగాలకు ఎక్స్పీరియన్స్లు ఏమీ లేవు. సో వీటన్నిటికి కూడా పే స్కేల్స్ అనేవి సేమ్ 50,000 రూపాయలు జీతం పే స్కేల్ అనమాట. సో మీకు బేసిక్ పే 50,000 రూపాయలు అండి. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 1,00,000కు పైగా 1,40,000కు పైగా జీతం తీసుకోవచ్చు. ఇక ఆ తర్వాత సివిల్ ఇంజనీర్లో 10 ఉద్యోగాలు ఉన్నాయి. కెమికల్ ఇంజనీర్లో 7 ఉద్యోగాలు ఉన్నాయి. ఆయా విభాగాల్లో 4 ఏళ్ల డిగ్రీలు అయితే మీరు పూర్తి చేసి ఉండాలి. ఇక మనం మిగతా ఉద్యోగాలు ఉన్నాయి. సో వాటికి చూడండి, మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, 5 ఏళ్ళు ఈ విధంగా మనకు అడిగారనమాట. సో కాబట్టి వాటిని మనం టచ్ చేయట్లేదు. నేను చెప్పిన ఏదైతే ఎక్స్పీరియన్స్ లేని ఉద్యోగాలు ఉన్నాయో వాటిని మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక ఆ తర్వాత మనకు చార్టెడ్ అకౌంట్స్ అని చెప్పేసి 29 ఉద్యోగాలు ఉన్నాయి. 18 to 27 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో మీకు సిఏ అనేది పాస్ అయ్యి ఉండాలి. ఓకేనా? దాంతోపాటు ఐసిఏ ఇది కంపల్సరీ అనమాట. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరు మిస్ చేయొద్దు. సో ఇక మనకి నోటిఫికేషన్లో అన్నీ కూడా ఎక్స్పీరియన్స్తో కూడుకున్నవి. సో నేను చెప్పిన ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటిని మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇక చూడండి, ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన డిసిప్లిన్స్ అంటే మెకానికల్ అండ్ ప్రొడక్షన్ విభాగాల్లో డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు,
ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పాస్ అయిన వాళ్ళు, ఇన్స్ట్రుమెంటేషన్ అయితే చూడండి ఎన్ని డిసిప్లిన్స్ ఉన్నాయో, ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, సో సివిల్, సో కెమికల్, పెట్రోకెమికల్, పెట్రోలియం రిఫైనింగ్ అండ్ పెట్రోలియం రిఫైనింగ్, ఇలాంటి విభాగాల్లో మీరు పాస్ అయితే మాత్రం తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, సో మనకు చాలా చాలా మంచి అవకాశం అనమాట. ఫ్రెండ్స్, ఇక ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై అంటే ఎలా సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పేసి, షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. సో అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అనుకోవచ్చు. సో తర్వాత గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. సో ఈ ఆధారంగా ఇప్పుడు నేను చెప్పిన వీటి ఆధారంగా సెలక్షన్ ప్రొసీజర్ అయితే మీకు జరుగుతుంది. సో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జనరల్ యాప్టిట్యూడ్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన, క్వాంటిటీ యాప్టిట్యూడ్ పైన, ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్ పైన మనకి ఎగ్జామ్ పెడతారు. ఆ తర్వాత టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే మీకు సంబంధించిన క్వాలిఫైయింగ్ డిగ్రీస్ ఏవైతే ఉంటాయో దానిపైన అయితే మీకు ఖచ్చితంగా మీకు అడగడం జరుగుతుంది. సో వాటిపైన అయితే మీరు పట్టు సాధించాలి. ఇక మీకు గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా అంటే రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని పిలవడం జరుగుతుందండి. సో క్లియర్. సో ఇక ఈ ఉద్యోగాలకు మనము ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పేశాను 30 వరకు టైం అయితే ఉంది. ఆ టైం లోపల అయితే మీరు అప్లై చేయండి. ఇక మనం మిగతా విషయాలు ఏంటి అంటే ఫీజు ఎంత ఉంది ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అని చెప్పి చూసుకుంటే మనకు చూడండి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1180 రూపాయల ఫీజు అయితే ఉంది. ఓకే. సో ఈ మిగతా వాళ్ళకు అంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కాకుండా మిగతా వాళ్ళకు ఎటువంటి ఫీజు లేదండి. సో వాళ్ళు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఫీజు అయితే పే చేయొచ్చు అనమాట. సో అయితే కొంచెం ఫీజు ఎక్కువగానే ఉంది, అలాగే శాలరీస్ కూడా చాలా బాగున్నాయి. మంచి జీవితం అయితే మనకు వస్తుంది ఈ యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ అయినట్లయితే. ఎవరు కూడా మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. మీకు పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అప్లై లింక్ కూడా ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్స్ వెళ్ళి చెక్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.